అయితే బంగారయ్య శర్మ గారు సూర్య నమస్కారాల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనలో అంటే చాలా మంది కూడా ఆదిత్య హృదయాన్ని పఠించాలి, ఆదిత్యుని యొక్క ఆయన కరుణా కటాక్షాలు పొందాలి, అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటారని చెప్తూ ఉంటారు. దాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం అంటే ఏం చెప్తారు మీరు? రామచంద్రమూర్తి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. నాయన రావణాసురుడి మీద యుద్ధం చేయాలి అంటే వాడు గ్రహాలన్నిటినీ కూడా అష్టదిక్పాలకుల్ని కూడా నియంత్రణలో పెట్టగలిగేంత విజ్ఞానం ఉన్నటువంటి వాడు. వాడిని జయించాలంటే ఈ మూలమైనటువంటి గ్రహరాట్ అని పిలువబడేటటువంటి ఈ గ్రహాలన్నిటికీ రాజైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కావాలి. అంటే ఏ విజయం కావాలి అన్నా సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ప్రపంచంలో దేని పట్లైనా విజయం లభిస్తుంది. కాబట్టి ఈ ఆదిత్య హృదయాన్ని బోధిస్తున్నాను అని ఆ ఆదిత్యుడి యొక్క హృదయాన్ని అక్కడ బోధ చేయటమైంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతి, ఇందాక వారు చెప్పినట్టుగా ఆరోగ్యానికి మూల కారణం ఎవరు అంటే ఆదిత్యుడే. ఆదిత్యుడు లేకపోతే ఆరోగ్యము లేదు. ఈ ఆరోగ్యము కానీ బలము లేదు. బలము లేని వాడికి విజయం ఉండే అవకాశం లేదు. కాబట్టి విజయము కావాలి అంటే ఆదిత్య హృదయము అన్నారు. మనకి సనాతన వైదిక ధర్మంలో రెండుగా చూస్తామమ్మా. ఒకటి సూర్యలోకం సగచ్చతి, సూర్యలోకానికి వెళ్తావు. సూర్యుడు లోకము, అదంతా లోకము, గ్రహము, అద్భుతంగా దానికి సంబంధించినటువంటి నువ్వు సెల్ఫ్ ల్యూమినేటెడ్ కాబట్టి నువ్వు నక్షత్రమును గ్రహం, అది ఒక ఆబ్జెక్ట్, ఆకాశంలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్. దాన్ని నువ్వు ఏ విధంగా గ్రహంగానే చూడకుండా దాని లోపల ఉండేటటువంటి చైతన్య తత్వాన్ని ఎరుగు అని ఆ సూర్యుడి లోపల ఉండేటటువంటి చైతన్య తత్వాన్నంతా బోధించేటటువంటి దాన్ని ఆదిత్య హృదయము అంటారు. ఈ ఆదిత్య హృదయము అనేది గనక ఎవరు ఆచరిస్తారో, ఎవరు చేస్తారో వాళ్ళకి అనారోగ్య బాధలు అనేటటువంటివి ఉండవు. సర్వే సర్వత్రా వాళ్ళు చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధించగలిగేటటువంటి స్థితిలో ఉంటారు. అందుకనే ఆ ఆదిత్య హృదయాన్ని చెప్పేటప్పుడు కూడా ఈయనకెందుకు చెప్పాడు రామచంద్రమూర్తికి అంటే వాళ్ళు సూర్యవంశము నుంచి ఉద్భవించినటువంటి వారు. సూర్యవంశము నుంచి ఉద్భవించినటువంటి వారు సూర్యవంశ రాజులు, రఘువంశ రాజులు. వాళ్ళకి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం అంత పరమాత్మ భూమి మీదకి వచ్చిన సూర్యుడి యొక్క అనుగ్రహముతోటే రాక్షసాదుల్ని జయిస్తారు. ఇది అవతారం కాబట్టి మొట్టమొదట భూమి మీద మొట్టమొదట ఈ విశ్వంలో వచ్చినటువంటిది సూర్యనారాయణమూర్తే. ఆ తర్వాతే గ్రహాలు వచ్చినాయి. కాబట్టి మూలాన్ని పట్టుకోండి అనేది ఆదిత్య హృదయం. మూలాన్ని పట్టుకోవడానికి మనకు సహకరించేటటువంటి స్తోత్రం. అయితే బంగారయ్య శర్మ గారు చెప్పినట్టు అంటే మనం హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మన పైన ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు డాక్టర్లు చెప్పినా కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎండలో వాక్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అంటే